తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన పోస్ట్ చేశారు. తిరువూరులో మట్టి మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కొలికిపూడి వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకొచ్చిన వారికి నీట్ పేపర్ లీకేజీ పాపంలో పాత్రధారి అయి తప్పించుకుని తిరుగుతున్న వారికి మట్టి మాఫియా నడపడం పెద్ద కష్టమేం కాదు అని దానికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో మరోసారి ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కొలికిపూడి పోస్టుపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ఆంధ్రప్రదేశ్ లో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి ప్రతి సందర్భంలో కూడా కొత్త అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. కూటమిలో ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అక్కడ ఉన్న మట్టి మాఫియా గానీ మద్యం గానీ ఇన్నిటి మీద కూడా ఆయన వాట్సాప్ స్టేటస్ ద్వారానే తెలియజేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు పెట్టిన పోస్టు కొంత హాట్ టాపిక్ గానే మారింది. ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ పెద్ద చర్చకే దారితీస్తుందని చెప్పొచ్చు. తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకి వెళ్ళొచ్చి ఇప్పుడు ప్రస్తుతం నీట్ పేపర్ కి సంబంధించే లీకేజ్ లో సూత్రధారులుగా పాత్రధారులుగా ఉన్న వ్యక్తికి తిరువూరులో మట్టి మాఫియాకి సంబంధించి దోచుకోవడం అనేది ఏమీ లేదు, దోచుకుంటారంటూ ఆయన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ భారతదేశం కూడా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ మూలాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఇక్కడ ఉన్న రాజకీయ నేతల ప్రమేయం ఉంది, వాళ్ళు ఇక్కడ మట్టి మాఫియాలో విజృంభిస్తున్నారని చెప్పడానికి ఈ పోస్ట్ ఒక తార్కాణంగా నిలబడుతుందనేది మాత్రం పెద్ద చర్చగానే దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూటమిలోనే ఉండే నేతలే ఇటువంటి పనుల్లో చాలా లోతుగా ఉన్నారు, ఇటువంటి పనుల్లో వాళ్ళంతా నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు పేపర్ లీకేజ్ లోనే కాదు, మరోవైపు మట్టి మాఫియాలో కూడా విజృంభించారంటూ కూడా ఆయన పెట్టిన పోస్ట్ సారాంశంగా మనకి కనిపిస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం అదేవిధంగా మట్టి ఇసుక మాఫియాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు దారితీస్తున్నాయి. టీడీపీ నేతలే ఈ మట్టి మాఫియాలో గానీ మద్యంలో గానీ వాళ్ళ పాత్రధారులుగా ఉన్నారు, సూత్రధారులుగా ఉన్నారు. స్థానిక అంటే అన్ని అంశాలు చాలా కీలకమైన అంశాలని కొలికిపూడి తన వాయిస్ ని స్టేటస్ లో పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ పెట్టిన పోస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చకైతే దారితీస్తుందని చెప్పొచ్చు. కార్తిక్, థ్యాంక్ యూ సురేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.